హిట్ అందండి సినిమా. డెఫినెట్లీ మస్ట్ వాచ్ అండ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. డు నాట్ మిస్ దిస్. అండ్ చిరంజీవి గారు గ్రేస్ అండ్ ద వే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా హీఈస్ లైక్ ఆసమ్. నయనతార గురించి చెప్పక్కర్లేదు. అండ్ వెంకటేష్ అండ్ చిరంజీవి గారు వచ్చాక లైక్ వెంకటేష్ వచ్చాక మూవీ వెంట్ టు అనదర్ లెవెల్. లైక్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ అండ్ సంక్రాంతి మస్ట్ వాచ్. ఆబ్వియస్లీ హీస్ లైక్ అంటే ఆయన గ్రేస్ గురించి ఆయన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్ టిల్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేదాకా లైక్ యుల్ సీ ద వింటేజ్ చిరంజీవి గారు. డాన్స్ హీస్ లైక్ ద బాస్ ఆఫ్ ద డాన్స్ అండ్ యూ నీడ్ నాట్ ఈవెన్ స్పెసిఫై ఎనీథింగ్. సో ఆ గ్రేస్ అనేది ఆఫ్టర్ 70 years of age also it's the same. యా డెఫినెట్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారు డౌట్ లేకుండా. చాలా బాగుందండి. బేసిక్గా మెగా ఫ్యాన్స్కి, వెంకటేష్ గారి ఫ్యాన్స్కి, అనిల్ రావుపూడి ఫ్యాన్స్కి ఒక పండగ అండి. మెగా బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. కామెడీ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆ ఓల్డ్ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ ప్లే అవుతుంటే అసలు ఒక వైబ్ చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. సాంగ్స్, ఇమోషన్ అన్నీ చాలా బాగా చూపించారు. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. యా కథలో భాగంగా ఉంది. అండ్ అసలు వాళ్ళిద్దరి సీక్వెన్సెస్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మూవీ చాలా బాగుంది, చాలా బాగున్నాయండి. అండ్ దట్స్ వాట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి ఆ ఫీల్ని. ఆ కొన్ని ఓల్డ్ సాంగ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ప్లే అవుతున్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంది. లేదు క్రింజ్ అనేదే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుద్ది. బ్లాక్ బస్టర్ సినిమా చాలా హ్యాపీగా ఉంది. మంచి సినిమా చూసాము. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఏంటి కొంచెం పేరు ల్యాగ్ ఉంది అనిపించింది, కానీ సినిమా మాత్రం మంచి షార్ట్ కట్లు కొట్టాడు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హైలైట్స్ చెప్తే ఆ బజ్ పోతుంది కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నా. సినిమాకి వచ్చినప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ, సెంటిమెంటు, ఫైట్స్ ఇవన్నీ చేసేస్తే సినిమా హిట్ అవ్వదు. చిన్న లైన్ కథ పట్టుకొని ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా సంక్రాంతికి మంచి సినిమా చూసాం రా అనే ఫీల్ అయితే కలిగింది. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఎవరి గ్రీన్ చూపించేసాడు ఆయన. 150 సినిమాలు పైగా చేసిన వ్యక్తి ఒక సినిమాలో ఇప్పుడు యూత్కి పోటీ వచ్చేసాడు ఆయన. అసలు ఏంటి అసలు ఆయన డెడికేషన్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. డ్యాన్సులు కానీ ఎక్కడా కూడా అమ్మ ఇప్పుడున్న అందరికీ కూడా కుళ్ళు పుడుతుంది అనమాట. అదిరా ఇలా ఉండాలిరా అని చెప్పేసి ఏదో ఒక హిట్ కొడితే ఎక్కడ ఇదే అవుతున్నారు. అలాంటిది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. చిరంజీవి గారు కామెడీ సూపర్గా పండించగలడు. ఎమోషనల్ సూపర్గా. ఆయన మామూలు మనిషి కాదండి చెప్పాలంటే. ఆయన్ని చూసి సినిమాలో చూసేస్తే మనకు అర్థమైపోద్ది. ఈయన్ని చూస్తే మనకి మోటివేషన్ స్పీచ్లు అవసరం లేదు. ఆయన చూస్తే సరిపోతుంది అనమాట. సో అలాంటిది సినిమా వెంకటేష్ గారు వచ్చిన దగ్గర నుంచి అట్లా హైప్ వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఎక్కడో చిన్న వెలితి కలిగింది. అనిల్ రావుపూడి గారు బాగా డిజైన్ చేస్తారు ప్రతి విషయం కూడా. లాస్ట్ బాలయ్య బాబు గారిని, నాగార్జున గారిని తీసుకొచ్చేస్తే 4 స్తంభాలు సెట్ అయిపోతుంది కదా. పార్ట్ 2లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అక్కడ డిజైన్ చేయగలడు. అక్కడ స్పేస్ లేదు కానీ కుదించగలడు ఆయన. సో ఓవరాల్గా రేటింగ్ ఎక్కడ ఆలోచించకుండా 5కి 5 ఇచ్చి